ఎక్కడికి వెళ్తున్నారు? ఏముంది, ఆయన మహారాజు, ఆయన కూతురు మహారాణి. మనం వీధుల వెంట తైతకలాడే వీధి పోగొత్తరం. మనతో ఆవిడ ప్రోగ్రామ్స్ ఇస్తే ఆయన పరువు, ప్రతిష్ట, స్టేటస్ వీధులు పడిపోతాయి. కానీ ఎవరున్నారు? ఇంకెవరు? ఆ మహానుభావుడే. ఈ దగ్గర ఏమి లేదని తెలిసిందిగా, ఎవరన్నా మాట్లాడతారు. ఏం పర్వాలేదు. ఆ అమ్మాయి లేకపోతే మన ప్రోగ్రామ్స్ ఇవ్వలేమా? మనకు అంతకంటే మంచి ఆర్టిస్ట్ దొరకదా? సరే, మీరు పదండి, నేను వస్తాను. బ్రదర్, మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం మాట పడ్డం మాకు ఇష్టం లేదు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాడు కదా. మీరు పదండి, నేను వస్తాను. అమ్మాయి లేదు. వచ్చింది ఆమె కోసం కాదు. కూర్చోండి. ప్రస్తుతం కూర్చునే అర్హత మీ ఒక్కరికే. ఎవరి అదృష్టం వాళ్ళది. చెప్పండి. 4 ప్రోగ్రాములు ఒప్పుకున్నాను. మీ అమ్మాయి గారు కూడా రావాల్సి ఉంటుంది. ఎలాగొస్తుందండి? కాళ్ళతో నడిచి. ఏమిటి తమాషాగా మాట్లాడుతున్నారే? అవును, నేను మాటలే తమాషాగా మాట్లాడుతున్నాను, కానీ మీరు జీవితాలతో తమాషాలాడుతున్నారు. ఇందులో ఆటే ఉంది. కాకపోతే ఆమెను ఎందుకు పంపనన్నారు? పెళ్లి కావాల్సిన పిల్ల కనుక. అంత గురిపోయిందా? అంతకు ముందు అయితే ఏదో కళ కోసం, పేరు కోసం, ఏవో మంచి పనులు చేయడం కోసం అంటే. కానీ ఇప్పుడు నా కోసం, నా స్వార్థం కోసం, నా అప్పులు తీర్చడం కోసం, డబ్బు కోసం కదూ. మార్పురా, మనిషి డబ్బు కోసం పుట్టలేదు, కానీ డబ్బు మాత్రం మనిషి అవసరాల కోసం పుట్టింది. ఆ డబ్బుతో, మా డబ్బుతో నీలో ప్రతి రక్తబొట్టు పెరిగింది. ఆ డబ్బుతో నేను ఒక మనిషి అయ్యావు. కానీ ఈ రోజు నా కోసం నీ పరువు బజారు పాలు కానక్కర్లేదు, నీ ప్రతిష్ట మంట గలుపుకోనక్కర్లేదు. నీటి చుట్టూ కప్పలు చేరతాయి, తీపి చుట్టూ చేమలు చేరతాయి, డబ్బు చుట్టూ స్వార్థపరులు చేరతారు అన్నది మరొక్కసారి రుజువు చేశావు. చాలు. నువ్వు ఇంతకాలం కళ కోసం చేసిన త్యాగానికి, నా మీద నీకున్న గౌరవానికి, మా కుటుంబం పట్ల నీకున్న భక్తికి చాలా కృతజ్ఞత. ఎక్కడికి? ఏదో ఒక గూటికి. ఈ గూటితో ఇక సంబంధం లేదా? సంబంధం ఉన్న ప్రతిదీ సొంతం కాదు. మీరే నిర్ణయించుకున్నారా? నిర్ణయించుకునేట్లు చేశాను. ఎవరో చేసినంత మాత్రాన మారిపోయేవి నిర్ణయాలా? ఎవరో కాదు, కన్న తండ్రి. ఆ కన్న తండ్రి రేపు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయనంటాడు. అప్పుడు కూడా ఇలాగే వెళ్ళిపోతారా? తెగింపుకి, మాట పట్టింపుకి మీరెంతో నేను అంతే. మిమ్మల్ని కాదన్న తర్వాత తల్లైనా సరే, తండ్రైనా సరే నాకు అక్కర్లేదు. పదండి, మీతోనే వస్తాను. వద్దు శాంతి. మగవాడు తెగిస్తే మనిషి అంటారు, ఆడది తెగిస్తే బరి తెగించింది అంటారు. నా కారణంగా నీకు మాట రావడం, నీ వాళ్ళ నుంచి దూరం కావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి మీ నుండి దూరం చేయాలనుకుంటున్నారా? చచ్చినా బ్రతికినా మీతోనే. పదండి, నా మాట వినండి, పదండి. అమ్మాయి, వెళుతున్నారా? నిజంగానే వెళ్తున్నారా? వెళ్ళి ఈ లోకానికి ఏం చెప్దామని? ఏ మారుతీరావు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడిని స్వామి ద్రోహని చెబుదామని, అంతేగా? ఏం బాబు, మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? చూడు బాబు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకు తిప్పిన వాడిని, ఆ స్థితి చూసిన వాడిని, ఈ స్థితి చూస్తున్న వాడిని. ఇది చిన్నపిల్ల. మీ ఆస్తిని ప్రేమించిందా, మిమ్మల్ని ప్రేమించిందా తెలుసుకుందామని చిన్న సెటప్ చేశాను. మొత్తానికి నా బిడ్డ అనిపించింది. మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి బాబు. ఇప్పుడు ఎలా ఉంది చెప్పనా? నువ్వు కదలకుండా ఉంటే ఇలాగే ఉండిపోవాలి. నేను అడిగింది అది కాదు. ఏది? అప్పులన్నీ తీరిపోయాయిగా, మనసు ఎలా ఉంది? అదే, హాయిగా తేలిగ్గా ఉంది. అంతేనా? ఇంకేమీ అనిపించటం లేదా? చాలా చాలా అనిపిస్తుంది. చాలా అంటే? అంటే అది కాదు, పెళ్లి చేసుకోవాలనిపించటం లేదా? ఎందుకు అనిపించదు? వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఆ వెంటనే ఏమేమో. ముందు లేవండి. ఇదిగో శుభలేఖ.
నీకేం నచ్చిందో సెలెక్ట్ చేయి. అసలు శుభలేఖలు వేయించాలా? ఏ పెళ్లికి పబ్లిసిటీ ఎందుకు? పిచ్చిదానా, అసలు శుభలేఖలు వేయించి 10 మందిని ఎందుకు పిలుస్తారో తెలుసా? పల్లకీలో ఎందుకు ఊరేగిస్తారో తెలుసా? ఫలానా వారి అబ్బాయికి ఫలానా వారి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి ఫలానా రోజు నుంచి వారిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళు ఏ బీచ్కి వెళ్ళినా, ఏ సినిమాకు వెళ్ళినా, ఎక్కడ ఏం చేసినా అదే అదే తప్పుగా అనుకోకూడదు, తప్పుగా ప్రవర్తించకూడదు అని అర్థం. ఓకే, సెలెక్ట్ చేయి. శుభలేఖలు పోస్ట్ లో పంపిద్దామా, మనమే స్వయంగా ఇద్దామా? మనమే ఇద్దాం. మరి పెళ్లి పనులన్నీ ఎవరు చూస్తారు? ఉన్నారుగా నీ నాన్నగారు, మోహన బాబు, మన వానల మోకంతా. ఏమండి, వచ్చేయడు ఈ మోటార్ సైకిల్ లాభం లేదు. ఏ మనకి బాబు పుడితే ఎక్కడ కూర్చుంటాడు? అదే పక్కన తొట్టి కట్టిస్తాను, అందులో ఉడకబడి. కవల పిల్లలైతే? అటొకటి ఇటొకటి. మరి ముగ్గురైతే? ముగ్గురు ఇతేనా? నీ ముక్కో తాడు కట్టి, దానికో ఉయ్యాల కట్టి, అందులో పడుకోబెడరా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. కాస్ట్ ఎందుకు గానీ అదేమిటో చెబుతూ. కాదండి, రాజా గారు అబ్బాయి గారు వచ్చారని నాన్నగారు చెప్తుంటే ఎలా ఉంటారో చూడాలని కిటికీలో నుంచి తలుపు సందులోంచి చూసేదాన్ని. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గానే చూస్తున్నావు? అబ్బా కాదండి, మీ భార్యని కాబోతున్నాను. ఏమనుకుంటారు? ఈ ముద్దుల పిల్లలు చూసి ఈర్చి పడతారు. లేదా మన పెళ్లికొచ్చి ముద్దు ముద్దుగా తల ముద్దు ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంత నీచానికి పాల్పడతావా? అలా మీరిన భోగాలకు ఆశించి అభిమానం చంపుకుని అంగతండాలు అంగట్లో పెట్టి అమ్ముకుంటావా? నీకంటే గడ్డి తిని పశువు నీకు డబ్బేగా కావాల్సింది. ఇదిగో ఎంతైనా గౌరవంగా బ్రతుకు.
చంద్రముఖి, నీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు. అయితే ఇవాళ నుంచి నిన్ను అమ్మి అని పిలుస్తాను. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు ఏం శిక్ష విధిస్తాడో తెలియదు కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటే ఎలా ఉంది? బాగుంది బాబు. దెబ్బలేమన్నా తగిలాయా? లేదు బాబు. నిజంగానా? నిజం బాబు. మరేది ఎక్కడా కనిపించదే? మీరు లేవకండి బాబు, వస్తుంది, ఇంటి దగ్గర ఉంది. ఆమె ఆరోగ్యానికి ఏం పర్వాలేదు, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నాకేం పర్వాలేదు డాక్టర్. నా శాంతి బాగుంటే నేను బాగుంటాను. ఐఎమ్ ఆల్ రైట్. ఐ విల్ బి ఆల్ రైట్. మారుతీరావు గారు, శాంతి చనిపోయిందని చెప్తే నేను కూడా చచ్చిపోతాననుకున్నారు కదా. పోయిన వాళ్ళతో పాటు మనం కూడా పోలేంగా బాబు. పోగలం, కానీ వాళ్ళని మళ్ళీ తీసుకురాలి. పోయిన వాళ్ళు ఏమవుతారో తెలియదు, కానీ ఉన్నవాళ్ళు మాత్రం పోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడ్చేవాడికి ఓదార్చేవాడు కావాలి. అందుకేనేమో నాకు మీరు, మీకు నేను మిగిలి. It is a clear case of reincarnation. The patient is drawn and taken back to her past. She has hallucinations which need further observation. I see. స్పెషలిస్ట్ ఇచ్చిన రిపోర్టును బట్టి చూస్తే మనం అనుకున్నట్టుగానే ఇది కేవలం పూర్వజన్మకి సంబంధించిన స్మృతులని తేలింది. పూర్వజన్మ అంతేనంటారా డాక్టర్ గారు? అవును, ఈ మధ్య ఇలాంటి కేసులు చాలా బయటపడ్డాయి. ఆమెకి ఆ ఇంటికి ఏదో సంబంధం ఉండి ఉండాలి. గత జన్మ జ్ఞాపకాలే ఆమెను ఆ ఇంటికి తీసుకుని వెళ్ళి ఉంటుందని నా అభిప్రాయం. డాక్టర్ గారు,
పూర్వజన్మలో ఈ అరుణ ఎవరై ఉంటుందంటారు?